హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖితా చేరెడ్డి. ఈరోజు ఈ బెండకాయలతో ఏం యూజో మా బాబాయ్ చెప్తాడు. బాబాయ్, ఈ బెండకాయల వల్ల మనకి ఏం యూజో? పచ్చిగా ఉన్నప్పుడు ఏం యూజ్, ఎండిపోయిన తర్వాత మనకి ఏం యూజ్? ఇవి ఇది నాటు బెండకాయ అమ్మా. ఇది మామూలుగా ఇప్పుడు హైబ్రిడ్ బెండకాయలు వస్తాయి. ఆ బెండకాయల వల్ల దీంతో ఉండే అంత యూజ్ దాంట్లో ఉండదు. వీటి వల్ల పిల్లలకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మ్యాథ్స్ అనేది బాగా వస్తాయనేసి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. తెలివి మేధస్సు బాగుంటుందంట బెండకాయలు. మోకాలు నొప్పులకు జిగురు ఏర్పడుతుందంట ఈ బెండకాయల వల్ల. నెక్స్ట్ ఈ బెండ్ల కర్రలు ఉన్నాయి కదా, ఆ బెండ్ల కర్రలు తీసుకొని చెరుకు గాని కాడేటప్పుడు ఆ చెరుకు గానిలో పెట్టినామంటే ఆ పాలతో పాటు ఆ జిగురు వస్తుంది. ఆ జిగురు తీసి పాలలో వేసి పాలు కాంచినామంటే దీంట్లో ఉంటే డస్ట్ అంతా ముద్దలు ముద్దలుగా బయట తేలిపోతే దాన్ని తీసి పక్కన పడేసినామంటే బాగా వైట్ కలర్ వస్తుంది మనకు బెల్లం, చెరుకు బెల్లం. అది బాగుంటుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నా కానీ ఆ బెల్లం చెడదు. ఇప్పుడు నాటు బెండకాయలు హైబ్రిడ్ బెండకాయలు అని తెలుసుకోవడం ఎలా మనము? అవి తెలుసుకోవాలంటే ఇవి వైట్ కలర్ వస్తాయి మనవి. నాటు బెండకాయలు అంటే వైట్ వచ్చి ఇంతంత ఒక జాన పొడుగు వస్తుంది. దీంట్లో జిగురు ఎక్కువ వస్తుంది. మనం కట్ చేసినప్పుడు కూడా నాటు బెండకాయ బంక్ ఎక్కువ వస్తుంది. మనం తాలింపు చేసుకునేటప్పుడు కానీ పుల్లగూర చేసేటప్పుడు కానీ ఎక్కువ జిగురు వస్తుంది. టేస్ట్ బాగుంటుంది. అదే నాటు బెండకాయలు జిగురు ఉండదు. హైబ్రిడ్ బెండకాయలు జిగురు ఉండదు. ఆ జిగురు లేని దానివల్ల టేస్ట్ అంతగా ఉండదు. ఊరికే ఇప్పుడు తింటున్నామంటే లేడీస్ ఫింగర్ అనేసి వచ్చినాయి కదా కాయలు, అది తింటున్నాం అంతేగాని ఇవి దొరికేది అరుదు. ఇవి మన చెట్లలో నుంచి పక్కగా నికరంగా ఉంటాయి. ఇవి ఎండబెట్టుకున్నామంటే ఇవి తీసి ఎండబెట్టుకునేసి మన పొలంలో ఎప్పుడైనా నాటుకోవచ్చు. దానివల్ల ఈ ఎండు బెండకాయలు ఉపయోగపడతాయి. పచ్చి బెండకాయల వల్ల ఆ ఉపయోగం. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.